టాటాస్ క్రియేటివ్ స్టూడియోస్ శ్రేయోభిలాషులందరికీ కూడా నా నమస్కారం అండి. మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలోని రథసప్తమి గురించి కొన్ని విషయాలు. పంచాంగం ప్రకారము ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చింది. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా ఈ మాఘమాసంలో ఉండే సప్తమి చాలా విశిష్టమైనది. సూర్యుని గమనం 7 గుర్రాలు పోంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారమో ఉత్తరాయణమో దక్షిణాయనమో అని 2 విధాలు కదా. ఆషాఢ మాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనము. సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం, ఉత్తరాయణ ప్రారంభం సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుడిని ఆరాధిస్తాము. ఇంకా రథసప్తమి పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, కంటికి కనిపించే దైవం సూర్య భగవానుడు కదా. అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటాం. రథసప్తమి సూర్యుని పండగ, ఆదిత్యుని పుట్టినరోజు కూడాను. రథసప్తమి జరుపుకోవడం ఆనవాయితీగా కూడా ఉంటుంది. సరిగ్గా ఆ రోజు నుంచే సూర్యుడు గమనంలో మార్పు కూడా సంభవించడం ఒక విశేషం. ఆ రోజు సూర్య భగవానుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు. సూర్యోదయ సమయంలో ఆ భగవానుడికి అభిముఖంగా నిలబడి జిల్లేడి ఆకులు, రేగిపళ్ళు తల భుజ స్థానంలోని ఉంచుకొని నమస్కరిస్తూ స్నానం చేయాలి. దీనికి చిన్న పెద్ద అని లేదండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆచరించాలి. ఇంకా సంక్రాంతికి పెట్టిన గొబ్బెళ్లతో చేసిన పిడకలతో తులసి కోట ఎదురుగా ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకుని ఆవు పాలతో పరవన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల్లో వడ్డించి సూర్య భగవానికి నైవేద్యం అర్పించాలి. రథసప్తమి వ్రతంకి ఒక కథ కూడా ఉన్నదండి. కాంబోజాన్ని ఏలే రాజుకి వృద్ధాప్యం వచ్చేసింది. అతనికి కొడుకులున్నారు కానీ వాళ్ళందరూ కూడా తలో రకమైన వ్యాధితో బాధపడుతూనే ఉన్నాడు. వాళ్ళలోని తన తర్వాత రాజయ్యే వాళ్ళు ఎవరో నిర్ణయించలేక సతమతమైపోతూ ఉండేవాడుట. అలా ఉండగా ఒకరోజు తన రాజ్యానికి వచ్చిన ఒక బ్రాహ్మణ్ణి సత్కరించి కుశల ప్రశ్నలు అయ్యాక తన కుమారుల గురించి చెప్పాడు. తనకు ఏదైనా మంచి పరిష్కారం చూపించమని ప్రాధేయపడ్డాట. ఆ మీదట ఆ బ్రాహ్మణుడు, మహారాజా నువ్వు దుఃఖించకు, సర్వ పాపాలని నాశనం చేసేదే, అన్ని రోగాలను హరించి వేసేది, ఇష్టకామ్యాలను తీర్చేది, అష్టైశ్వర్యాలను ఇచ్చేది అయిన రథసప్తమి అనే ఒక వ్రతం ఉంది. ఇది స్త్రీ పురుషులు అందరూ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా నీ కుమారుల్లో యోగ్యుడైన వాడెవడో అతగాడు ముందస్తుగా వ్యాధి నుంచి విమోచనం పొంది రాజకార్యాల్లో పాల్గొంటాడు. అతనికే రాజ్యాభిషేకం చెయ్యి. తర్వాత నీ కొడుకులంతా కూడా ఆరోగ్యవంతులయ్యి రాజభ్రాతలుగా యువరాజులుగా అతనికి తోడ్పడతారు కూడాను అని చెప్పాడు. రాజు అదే విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించి పుత్రులకు ఆరోగ్యాన్ని పొందేలా చేశాడు. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటి దగ్గరే సూర్యుడిని ఆరాధించుకోవచ్చు. దీనికి ఉద్యాపన అంటూ ఏమీ లేదు. నిత్య జీవితంలో ప్రతి ఏటా కూడా ఆచరించదగినదే ఈ రథసప్తమి పూజ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇంకా మొదటిసారిగా టాటాస్ క్రియేటివ్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి.